నేడు మనం ఆలోచించిన ఉన్న ఒక చక్కటి అంశం, కన్నతండ్రి అయిన దేవుడు మనుషుల పట్ల ఉన్న కోరిక, దేవునికి మనుషుల పట్ల ఉన్న కోరిక ఏమై ఉన్నదో మనిషికి తెలుసా? దేవునికి మనుషుల పట్ల ఉన్న కోరిక ఏమై ఉన్నదో మనుషులకు తెలుసా? అనగా దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు మన పైన ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాడు, ఆ కోరికలు దేవుని పిల్లలైనటువంటి మనుషులంగా మనకు తెలుసా? మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచిస్తే సహజంగా మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు? దేవునికి మనిషికి ఉన్న బంధం ఎలాంటిదంటే, దేవుడు ఎప్పుడు గుర్తొస్తుంటారు మనుషులకి? ఆపదలో ఉన్నప్పుడు, అవసరాల కొరకు, ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మనకు గుర్తుంచేవారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడే. అలానే కొందరు ఏమంటారంటే, మనం అడిగే వాళ్ళం, ఆయన ఇచ్చేవాడు. మనం అడిగే వాళ్ళమంట, దేవుడు ఎవరు అంటే ఇచ్చేవారట. మరి అలాంటి దేవునికి మన నుండి ఏమైనా కోరికలు ఉన్నాయా? ఆయన కోరిక మన పైన ఏమన్నా ఉన్నదా? నేడు మనం ఆలోచించినట్లయితే దేవునికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయని. మరి ఆ కోరికలు మనలో ఎవరికైనా తెలుసా? మనుషులంగా మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా అంటే లేదనే చెప్పాలి. మరి దేవుని మనస్సు, దేవుని కోరిక ఏంటో తెలియాలంటే ఆయన మనస్సు ముందు మనకు తెలిసి ఉండాలి. మరి దేవుని మనసును తెలుసుకొని అంత సమయం నేడు మనకు ఉంటున్నదా? ఒక భార్యను అడిగామనుకోని ఆమె ఏం చెప్తుంటుంది? మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి, కానీ ఇప్పటికీ మా ఆయన ఎలాంటి వాడో నాకు అర్థం కాలేదండి అంటది. మరి ఏంటి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, ఇరువురు ఒకే దగ్గర ఉన్నారు, ఆయన కళ్ళ ఎదురుగా ఉంటున్నటువంటి మనిషి యొక్క మనసే అర్థం కానప్పుడు అసలు కళ్ళకు కనిపించని అదృశ్యుడైనటువంటి దేవుని మనసు మనకి ఎలా కనిపిస్తుంది, ఎలా అర్థమవుతుంది? ఆలోచించాలి కదా. చాలామంది దేనికి ఆశపడుతూ ఉంటారంటే, ఎక్కువగా ఒక భార్య తన భర్త మనసులో ఎలాంటి స్థానం ఉందో తెలుసుకోవాలనుకుంటుంది, తన భర్త మనసు తెలుసుకోవాలనుకుంటుంది. అలానే తన భర్త తన భార్య మనసును తెలుసుకోవాలనుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లల మనసును తెలుసుకోవాలి అనుకుంటారు, పిల్లలు తల్లిదండ్రుల మనసు తెలుసుకోవాలి అనుకుంటారు. అలానే ఒక ప్రియుడు ప్రేయసి మనసు తెలుసుకోవాలనుకుంటాడు, అలానే ఒక ప్రేయసి ప్రియుడి మనసు తెలుసుకోవాలి అనుకుంటారు. ఇలా మనుషులు ఒకరి మనసును ఒకరు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారు, కానీ అది ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. అలాంటిది మనుషులమైనటువంటి మనం దేవుని మనసుని ఎలా తెలుసుకోగలం? మరి ఆయన గురించి మనకు ఎక్కడుంటుంది? మరి ఆయనేమో అదృశ్యుడు, మనకు కనిపించరు. మరి ఎలాగా? అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి పత్రిక వ్రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? దేవుని మనసుని ఎరిగిన వాడెవడు? మనుషుల మనసుని, భార్య మనసునే తెలుసుకోలేకపోతున్నారు, భర్త మనసే అర్థం కాలేదు. మరి ప్రభువు మనసుని ఎరిగిన వాడెవడు అని ప్రశ్నిస్తున్నారండి. అది ప్రశ్నిస్తున్నారు కదా. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? దేవుని మనసును ఎవరు తెలుసుకుంటారు? ఆయన మనసును ఎరిగిన వారు ఎవరున్నారు అని అడుగుతున్నారండి. మరి చాలామంది చెప్తుంటారు, మరి మేము దేవుని మనసుని తెలుసుకోవటం కొరకు హిమాలయాలకు, ఎత్తైన పర్వతాల మీద, కొండల మీద, అరణ్యాలలో, ఏదో ఒక గుహలో, చెట్టు క్రింద ఇలా మేము తపస్సు చేసి కొన్ని దీక్ష తపస్సు వలన మేము దేవుణ్ణి మనసును తెలుసుకోగలిగాము, ఆయన మాటలను మేము తెలుసుకోగలిగాము అంటుంటారు. మరి నేడు మనం ఉంటున్నటువంటి కాలంలో ఇలాంటివి అసలు జరుగుతాయా? లేదు. అలా అనుకుంటే అందరం ఏదో ఒక చెట్టును చూసుకొని ఆ చెట్టు కింద తపస్సు చేసుకునే వాళ్ళం కదా దేవుని కోసం. కానీ అలా జరగదు. మరి ఎలా తెలుస్తుంది ఆయన మనతో మాట్లాడాలంటే? మరి ఆయన మనసులోని మాటలు మనకి ఎలా తెలుస్తుంది అన్నప్పుడు దాని అంతటికి కూడా సమాధానం మన చేతిలో ఉన్న గ్రంథమే అని. అదే 66 పుస్తకాలు కలిగిన బైబిల్. మరి దేవుని మనసు అయిన ఈ గ్రంథం మన చేతికి ఇచ్చినప్పుడు మనం ఎంతవరకు గ్రహించుకోగలుగుతున్నాం?
దేవుని మనసేనా ఇది? దేవుడు వ్రాయించి ఇచ్చినదేనా? దేవుడు వ్రాయించి ఇచ్చినదే. మరి ప్రపంచంలో మొట్టమొదటిగా అచ్చు యంత్రాన్ని కనుగొని అచ్చు యంత్రం పైన ముద్రించిన తొలి పుస్తకం ఏదైనా ఉందా అంటే అది బైబిలే. మరి ఎందుకు అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అంటే, జాన్ గూటన్బర్గ్ అనే ఆయన బైబిల్ని అనేక మంది దగ్గరికి వెళ్ళవలసినది ఈ గ్రంథం అని భావించి, ఎలాగైనా ఇది అనేక మంది దగ్గరికి వెళ్ళాలి అని జాన్ గూటన్బర్గ్ ఒక అచ్చు యంత్రాన్ని కనుగొని అందులో ఆ అచ్చు యంత్రం పైన మొట్టమొదటిగా ముద్రించిన పుస్తకం బైబిల్గా మనకు కనిపిస్తుంది. అలానే అనేక భాషలలోనికి అనువదించబడిన పుస్తకం ఏమైనా ఉందా అంటే అది కూడా బైబిలే. లిపి ఉన్న ప్రతి భాషలోనికి తర్జుమా చేయబడి ప్రతి ఒక్కరి చేతికి అందించిన పుస్తకం ఏదైనా ఉందా అంటే బైబిలే. అంతేకాదండి, ఎక్కువ మంది చేత చదవబడుతున్న పుస్తకం, ఎక్కువ మంది చేత కొనబడుతున్న పుస్తకం, అలానే ఎక్కువగా బోధింపబడుతున్న పుస్తకం ఏమైనా ఉందా అంటే అది కూడా బైబిలే. మరి ఎందుకు ఈ బైబిల్కి ఇంత ప్రాధాన్యత, ఇంత ప్రత్యేకత వచ్చింది అన్నప్పుడు ఇది ఎవరి పుస్తకం? దేవుని పుస్తకం, దేవుని గ్రంథం. అంతేనా? మన అందరి చేతుల్లో ఉన్న బైబిల్ ఉంది. ఇక్కడ ఏమని ఉందండి? ప్రారంభంలో పరిశుద్ధ గ్రంథం అని ఉంది. మరి పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు పరిశుద్ధుడిది కదా ఈ గ్రంథం. మనలో మనం ఎవరైనా చెప్పుకోగలమా నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలని అని చెప్పుకోగలమా? లేదు. కానీ ఎవరు పరిశుద్ధుడు? దేవుడు. కాబట్టి ఆయన వ్రాయించి ఇచ్చినదే ఈ గ్రంథం. మరి 66 పుస్తకాలు మన చేతికి ఇచ్చినప్పుడు, ఇది ఆయన మనసు అయినప్పుడు, ఇదే ఆయన మనసులోని భావాలు అయినప్పుడు మరి ఎంతవరకు మనం ధ్యానించుకోగలుగుతున్నాం? అందుకే ఇది దేవుని గ్రంథమే అనుటకు యెషయా గారు చెప్తుంటారు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16లో ఉంటుంది. ఏమని? దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని గ్రంథం అంటున్నారు అనగా ఇది దేవుడు వ్రాయించినది, దేవుడు వ్రాసి మనకు ఇచ్చినది. కాబట్టి దేవుడు వ్రాయించినది కాబట్టే ఎవరు కూడా దీనిని ఆపలేకపోతున్నారండి. ఎంతోమంది నాస్తికులు, హేతువాదులు, మరి బైబిల్ తెలియని వారు దీన్ని ఎలాగైనా ఆపేయాలి, సమాజంలోనికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలి అని సవాలు చేసిన వాళ్ళు మనకు ఎంతోమంది కనిపిస్తుంటారు. కానీ కాలం గడుస్తున్న కొద్దికి సవాలు చేసిన వాళ్ళందరూ కూడా సమాధిలోనికి వెళ్ళిపోయారు తప్ప బైబిల్ మాత్రం ఎక్కడైనా ఆగిపోయిందా? లేదు. బైబిల్కి అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పారు బైబిల్ గురించి. ఏమనంటే, భూమి ఆకాశము గతించినను దేవుని మాటలు గతించంట. అలానే గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, దేవుని వాక్యం నిరంతరము నిలిచిపోవును. మరి అలాంటివి నిరంతరము నిలిచి ఉన్న మాటలు ఏది? భూమి ఆకాశం గతించినా కూడా గతించిపోని మాటలు దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తిగా మనం నేర్చుకోవాలి. దేవుని మనసు ఏంటో మనం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. మరి ఏముందండి ఈ పుస్తకంలో అంటారా? చాలా ఉన్నాయండి. సృష్టి కార్యక్రమం, సృష్టి ఎలా పుట్టింది, దేవుడు సృష్టిని ఎలా చేశాడు, పరలోకం ఎలా ఉంటుంది, పాతాళ లోకం ఎలా ఉంటుంది, దూతలు ఎలా ఉంటారు, ఒక మనిషి పుట్టుక గురించి, ఒక మనిషి చావు గురించి, ఒక మనిషి జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఆయుష్కాలం గురించి ప్రతిదీ కూడా దేవుడు వ్రాయించి ఇచ్చేశాడా? ప్రతిదీ వ్రాయించి ఇచ్చేశాడండి. అలా వ్రాయించి ఇచ్చినటువంటి మాటలలో కొన్ని మాటలను నేడు మనం నేర్చుకోబోతున్నాం. అదే దేవుడు మనిషి పైన ఉన్నటువంటి కోరికలు మనిషి తెలుసుకోగలుగుతున్నాడా? ఒకసారి మనం మరలా రోమీలకు రాసిన పత్రిక, ఇక్కడే ఉన్నాం కదా, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు అంటున్నాడని. దేవుని మనసు ఎరిగిన వారెవరు? ఆయన మనసు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దావీదు గారు చెప్పారు. ఏమని? దివారాత్రములు ధ్యానించి చదువుకోవాలి. దివారాత్రం దాన్ని ధ్యానించి చదువుకున్నవాడు ధన్యుడట. ఎలా ధన్యుడు? దీవింపబడతాడు, ఆశీర్వదింపబడతాడు. ఈ జీవితకాలం మట్టుకు ఆశీర్వదింపబడకపోయినా మన మరణాంతరం ఖచ్చితంగా ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టే దేవుని మనసు ఎరిగిన వాడు ఎవడు అని అడుగుతున్నారంటే ఇక్కడ ఏం చేయాలి? అందుకే యెషయా గారు కూడా ఏమన్నారు? దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటున్నారు. మరి మనం పరిశీలించగలుగుతున్నామా? నేర్చుకోగలుగుతున్నామా? మరి మీరు నేర్చుకుంటున్నామా అంటే నేర్చుకుంటున్నాం కదండి.
ఈ కాలంలో, ఈ తరంలో జయశాలి తాతయ్య గారు ఉన్నటువంటి ఈ కాలంలోనే మనం పుట్టినందుకు ధన్యులమే. ఎందుకు తాతయ్య గారు 25 సంవత్సరాలు బైబిల్ పైన తపస్సు చేసి ఎంతో విషయాలను ఆయన వెలికి తీసి ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని మన అందరికీ పంచడం వల్లనే మనం కూడా ఎంతో కొంత జ్ఞానంలో అయ్యాం దేవుని ఎడల. మరి అలా మనం నేర్చుకుంటున్నటువంటి ఈ జ్ఞానాన్ని మనం పరిశోధించాలి కదా, పరిశీలించాలి కదా. అందుకే ఏటా మరి లేఖనాల పరిశోధన సదస్సు అని నిర్వహిస్తున్నారు. ఎందుకు మరి ఇప్పటికీ ఎన్నో లేఖనాల పరిశోధన సదస్సు అంట అండి? 40 ఏళ్ళుగా లేఖనాలను పరిశోధిస్తున్నారా? అయినా అయిపోలేదా? లేదు. మరి 25 సంవత్సరాలు బైబిల్ని చదివిన ఆయనే చెప్పారు ఏమని, నేను తీసిన పాఠాలన్నీ ఇవే ఫైనల్ కాదు, బైబిల్లో ఇది ఎంత జ్ఞానం అంటే మహాసముద్రం లాంటిది, ఇందులో నేను నేర్చుకున్నది ఒక నీటి బిందువు అంతే అని. మరి ఆయనే నీటి బిందువు అన్నప్పుడు మనం తుంపర్లు అనుకున్న తక్కువే అండి. మరి అలాంటి జ్ఞానంలో కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ఇక ఏంటి దేవుని కోరిక, ఏంటి దేవుని కోరిక? దేవుని మనస్సు తెలిస్తే ఆటోమేటిక్గా ఆయన కోరిక ఏంటో మనకు తెలిసిపోతుందండి. మరి ఆయన కోరిక ఏంటో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో దేవునికి ఎలాంటివి అర్పిస్తుంటారు? ఇది దేవునికి ఇష్టం, ఇది దేవునికి అర్పితం అని ఎలాంటివి సమర్పిస్తుంటారు? మనందరికి తెలిసిందే. మనం పుట్టుకతోనే ఈ సంఘంకి వచ్చేసామా? లేదు కదా. ఎన్నో సంఘాలకు వెళ్ళి అన్నిటిని చూసి ఇక్కడికి వచ్చాం. మరి దేవుడు అనగానే వాళ్ళు తీసుకొని వెళ్ళేవి ఎలా ఉంటుంది? పళ్ళు, కొబ్బరి, పూలు, కాయలు. ఎవరి గురించో కాదండి, మన గురించే, క్రైస్తవులమైన మన గురించే మనం నేర్చుకుంటున్నాం. మరి ఇవన్నీ దేవుడు అడిగాడా? పూలు, కాయలు, పండ్లు ఇలాంటివి దేవుడు కోరుకుంటాడా? ఇలాంటివన్నీ ఇశ్రాయేలీలు అర్పించారేమో పాత నిబంధన గ్రంథంలో. మరి క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఇలాంటివి మనం అర్పించచ్చా దేవునికి? దేవుడు కోరుకున్నది ఇదేనా? ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారి మాటల్లోనే హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఎవరు? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి? యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నారు. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడట ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు. బలియు అర్పణయు దేవుడు కోరుకున్నాడా? లేదండి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు మాట్లాడారు అనుకోండి, మనుషులతో మాట్లాడినప్పుడు బోధిస్తున్నారు అంటాం, ఆయన బోధ చేస్తున్నాడు అంటాం. అదే యేసుక్రీస్తుల వారు దేవునితో మాట్లాడారు అనుకోండి, ఆయన ప్రార్థిస్తున్నాడు అంటాం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు ఏమని? తండ్రికి, ఇదిగో నాయన నీవు బలియు అర్పణయు నీవు కోరలేదు. మరి ఏంటండి, యేసుక్రీస్తుల వారు చెప్పినంత మాత్రాన మనం నమ్మేయాలా? దేవుడు బలిని అర్పణను కోరడని యేసుక్రీస్తుల వారు చెప్తే మనం నమ్మాలని రూల్ ఉందా? ఉందండి. ఎందుకు? యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసుక్రీస్తుల వారు అంటేనే సత్యం అంట. మరి సత్యమైనటువంటి యేసుక్రీస్తుల వారు చెప్పినప్పుడు మనం నమ్మాలి కదా. చాలామంది వ్యతిరేకులు ఎలా మాట్లాడుతుంటారంటే, అంతా బాగానే ఉందండి, కానీ యేసుక్రీస్తుల వారు అన్న మాట అదొక్కటి బాగాలేదండి. నేనే సత్యం, నేనే మార్గం అనగా పరలోకానికి రావడానికి ఆయన ఒక్కడైనా మార్గం, మరి మిగిలిన మేమంతా ఏమైపోవాలి అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మరి మార్గం ఆయనే కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి సీఎం ఎవరండి అని అడిగితే ఆయన ఏం చెప్తారు? నేనే ముఖ్యమంత్రిని అంటాడు, కానీ నేను కూడా ముఖ్యమంత్రిని అంటాడా? లేదు. అలానే తెలంగాణకి వెళ్ళామనుకోండి, తెలంగాణకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఈసారి తెలంగాణకి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నేను కూడా అని చెప్తారా? లేదు, నేనే సీఎంని అంటాడు. అలానే మనం మోదీ తాత దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మరి దేశానికి ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే ఆయన ఏం చెప్తాడు? నేను కూడా ప్రధానమంత్రినే అని చెప్తాడా? లేదు, చాలా గంభీరంగా హుందాగా చెప్తాడు. ఏమని? నేనే అని చెప్తాడు. మరి అలాంటిది యేసుక్రీస్తు వారు నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పినప్పుడు ఏమొచ్చేసిందండి వీళ్ళకి?
అలానే ఇంకోటి ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మరి అన్నయ్య లేకపోతే బ్రదర్ మీ భార్య ఎవరండి, మీ ఆవిడ ఎవరండి అంటే ఆవిడే అని చెప్తారా, లేకపోతే ఆవిడ కూడా అని చెప్తారా? ఆవిడ కూడా అని చెప్పారనుకోండి, ఇంటికి వెళ్ళినాక ఉంటుంది మరి, అంతేనా? ఒక్కరే ఆవిడే మా భార్య. అలానే ఆ భార్యను అడిగినప్పుడు ఆయనే మా ఆయన అంటారు, ఆయన కూడా మా ఆయన, ఆవిడ కూడా మా ఆవిడ. ఇలాంటి మాటలు మనం ఉపయోగించినప్పుడు యేసుక్రీస్తుల వారు నేను కూడా మార్గాన్ని అని ఎందుకు అనాలి? ఆయన ఒక్కడే, ఆయన ద్వారానే మనం వెళ్ళగలం పరలోకానికి. లోకంలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చు, కానీ పరలోకానికి రావాలి అంటే యేసుక్రీస్తుల వారి తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడట, ఇదిగో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ అని. అనగా యేసుక్రీస్తుల వారు చెబుతున్నారంటే యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పవారండి. మరి ఆలోచించాలి కదా, యేసుక్రీస్తుల వారిలో ఉన్న దైవత్వం, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న కరుణ, ఇవి ఎవరిలోనైనా మనం చూడగలమా? లేదు. ఒకటి ఉంటే మరొకటి ఉండదు. కానీ అన్ని గుణాలు ఆయనలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏమంటుంటారు? సుగుణాల సంపన్నుడు అంటుంటారు. ఎవరిని? యేసుక్రీస్తుల వారు. ఆయనలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఏమని? నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఈ లోకానికి రాలేదు, ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుటకి నేను ఈ లోకానికి వచ్చాను. మరి ఈ మాటలు మనకి ఎక్కడ కనిపిస్తుందంటే 4 సువార్తలు ఉంటే ఈ 4 సువార్తికులలో ఎక్కువగా యోహాను గారు చెబుతుంటారండి, యేసుక్రీస్తుల వారు వచ్చింది దేవుని పని నిమిత్తమే, ఆయన నిమిత్తం ఆయన రాలేదు, ఆయన సొంత కార్యక్రమాల కొరకు ఆయన రాలేదు అని ఒక యోహాను గారు మాత్రమే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఒకసారి ఆ మాటలు మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటంటే యేసుక్రీస్తుల వారి ఆహారము, నన్ను ఎవరైతే పంపించారో, ఈ భూమి మీదకు నన్ను ఎవరైతే పంపించారో ఆయన చిత్త ప్రకారం ఆయన ఇష్టాన్ని నెరవేర్చుటయేనా పని, అదే నాకు ఆహారం. హెబ్రీ పత్రికలో ఏం చెప్పారు? ఇదిగో ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఎలాగ చెబుతున్నాడు? ఇదిగో నన్ను పంపించింది దేవుడే, నేను నా పనుల కొరకు రాలేదు, నేను ఆయన పని నిమిత్తమే నేను వచ్చి తిని. అలానే ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎందుకు దిగి వచ్చావయ్యా యేసుక్రీస్తుల వారని అడిగితే ఆయన చెప్తున్నాడు ఏమని? ఇదిగో నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను రాలేదు. అలానే 8వ అధ్యాయం 29వ వచనంలో, ఈ సువార్త అంతా కూడా ఇలానే ఉంటుందండి. సువార్తను మనం చూసినప్పుడు 8వ అధ్యాయము 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గాక. నేను ఎల్లప్పుడూ చేయుదును. ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తుల వారు దేవునికి ఇష్టమైన పనులు. మరి మనం దేవునికి ఇష్టమైన పనులు చేయాలంటే ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తే సరిపోతుందండి? యేసుక్రీస్తుల వారి గురించి తెలుసుకుంటే సరిపోతుంది కదా. మరి ఆయన ఎలాగైతే చేశారో, ఎలాగైతే దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించారో అలాగ మనం కూడా జీవిస్తే సరిపోతుంది. మరి ఆయన చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పింది చేస్తే చాలు. మరి ఆయన ఏం చెబుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు
ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలే. దేవుడు ఏం కోరలేదట అండి? బలి, అర్పణ. కానీ నేను ఎక్కువగా మనం చూస్తుండేది ఏంటివి? ఇవే చూస్తూ ఉంటాం. ప్రథమ ఫలములు ఆనాడు ఇశ్రాయేలు వారికి ఇచ్చారేమో ఆజ్ఞగా, మరి మనకు కూడా ఇచ్చారా? లేదు. బలి అర్పణ దేవుడు కోరలేనప్పుడు ఎందుకండి పూలు ఇవ్వటం? ఎందుకండి పూలు ఎందుకు ఇచ్చారు అసలు? తలలో పెట్టుకోవడానికి, లేకపోతే మెడలో వేసుకోవడానికి, అలంకరించుకోవడానికి, దీనికి ఇచ్చారు దేవుడు. అలానే ఏది చూసినా దేవుడిచ్చే ప్రతిదీ కాయలు ఎవరి కోసం? దేవుని కోసమా, మన కోసమా? మన కోసమే కదా. ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు మనం ఎంత ఇస్తాం దేవునికి? ఇప్పుడు ఆయనకు అర్పణ అర్పించమన్నారు కదా అని అన్నీ ఎత్తుకుని వెళ్ళి పెట్టేస్తామా? లేదు. అరటి గెలలో చివరిగా చిటికు నేలంత సైజులో ఉండే చిన్న అరటి పండ్లు తీసుకొని వెళ్ళి పెడతాం. ఎవరికి? దేవునికి. మరి మనకు? మరి తాతయ్య గారు చెప్పారు కదా, మన పొట్ట ఎలా ఉంటుందంటే, ఎంత ఉంటుందంట? జానడు పొట్ట. జానడు పొట్టకి మనం అంతంత తింటున్నప్పుడు ఇప్పుడు దేవుని ఆకారం ఎంత పెద్దదండి. ఒకవేళ ఇప్పుడు మనం దేవునికే అర్పిస్తున్నాం, ఇప్పుడు దేవుడు తింటారు దాన్ని. దేవుడు తినేవాళ్ళైతే, దేవునికి నిజంగా ఆకలి వేస్తే ఆయన కూడా మనలాగే తినేవాళ్ళైతే ఇప్పుడు దేవుడు ఎంత తినాలి? ఒకవేళ ఆయన తినేది కానీ ఉందనుకోండి, అసలు మనకి ఏవి కూడా మిగలదు. అంతేనా? దేవునికి ఇది దేవుడు తింటారు అని మనం అనుకుంటే మనం తినడానికి ఏమీ మిగలదు. ఎందుకన్నప్పుడు దేవుని ఆకారం ఎంత అండి? ఆయన సింహాసనం ఏదట? ఆకాశం నా సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అంట. ఆయన ఎక్కడో కూర్చుంటే ఆయన కాలు భూమి మీద ఉందంట. ఇప్పుడు ఆయన ఎంత ఆకారం కలిగిన వారండి. ఇప్పుడు ఆయన ఎంత తినాలనుకుంటే మరి సరిపోతుందా? మనం తీసుకొని వెళ్ళి ఇచ్చే చిటికిన వెళ్ళి అంత చిన్న అరటిపండు లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని? నేను బలి అర్పణ కోరలేదు. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? చాలామంది చెప్తుంటారు. అలానే యాడ్స్ కూడా ఇస్తుంటారు కదండి టీవీలలో. ఏమని? భగవంతునికిని భక్తునికిని అనుసంధానం అనేది ఏంటంట? అంబిక. ఎంత బాగా వచ్చండి మనకు. భక్తుని భగవంతుని అనుసంధానంగా చేసేది ఒక కొవ్వొత్త? ఏదో ఒక రూపాయి పెట్టి కొనుక్కునే అంత పొగ వచ్చేదేనా? ఊదొత్తి. మరి అంబికా దర్బార్ బత్తి భక్తుని భగవంతుని కలిపేస్తుందా? లేదు కదా. మరి ఆలోచించాలి కదండి మనం కూడా. ఏంటి ఇంత చిన్నది దేవుణ్ణి దగ్గరికి చేసేసిందా మనుషుల్ని? మరి అలాంటప్పుడు అందరం కొనుక్కొని అందరం ఇంటి చుట్టూ పెట్టుకుంటాం. కానీ అవుతుందా? అది కాదు. మరి ఎందుకు ఆ ప్రోడక్ట్ ఎక్కువగా సమాజంలోనికి వెళ్ళాలి కాబట్టి వారు అలాంటివి ఇస్తుంటారు. అలానే మన వాళ్ళలో ఇంకా వాళ్ళైతే నయమండి. వారు దేవుని కోసం కోళ్ళని పెంచుతుంటారు, మేకలను పెంచుతుంటారు. కానీ మన వాళ్ళు దేన్ని పెంచుతుంటారంటే ఎక్కువగా వెంట్రుకలను పెంచుతూ ఉంటారు. అంతేనా? మరి ఏంటి బ్రదర్ ఇంత వెంట్రుకలు పెంచేసుకుంటున్నారంటే దేవునికిలే అంటారు. దేవునికి వెంట్రుకలతో ఏమైనా అవసరం ఉంటుందా అండి? ఆలోచించండి. దేవునికి వెంట్రుకలు ఏమైనా అవసరమా? లేదు. ఎవరి గురించో కాదండి, మన క్రైస్తవుల గురించే మనం ఆలోచిస్తున్నాం. కాదంటే మీరు ఎవరినైనా అడగండి తెలియకపోతే. క్రైస్తవులు కూడా వెంట్రుకలను పెంచుతూ వెళ్ళి దేవునికి అర్పించి వస్తూ ఉంటారు కొన్ని దేవాలయాల మందిరాలలో. మరి దేవుడు అడిగారు వెంట్రుకలు. ఇప్పుడు కటింగ్ షాప్కి వెళ్తాం. కటింగ్ షాప్కి వెళ్ళిన తర్వాత కటింగ్ చేయించుకొని మరి అయ్యా మిగిలిన కింద పడిపోయిన వెంట్రుకలన్నీ ఒక మూటలో ఇచ్చి నాకు నా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని తీసుకొని వచ్చి పిల్లల్ని భార్యని అందరినీ పిలిచి నేను మీకోసం ఏం తెచ్చానో తెలుసా అని కవర్ ఇప్పి వాళ్ళకి చూపిస్తే ఎలా ఉంటుందండి? మరి వారికి అవసరం లేనప్పుడు దేవునికి వెంట్రుకలు అవసరమా? లేదు కదా. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మెడలో ఉన్న బంగారాన్ని ఇచ్చేయచ్చు కదా. అమ్మో బంగారం ఇవ్వకూడదు అసలు. మరి వాచ్, ఉంగరాలు ఏది ఇవ్వం. కానీ ఈ వెంట్రుకల్ని మాత్రం దేవునికి అని చెప్తుంటామండి. మనం కష్టపడకుండా రూపాయి ఖర్చు చేయకుండా పెరిగేది ఏదైనా ఉందా అంటే అది వెంట్రుకలే. కాబట్టి మనం దేవునికి ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు అలా పైకి వెళ్ళిన తర్వాత మరి వెంట్రుకలు ఇవ్వడానికి ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చి మరి వెంట్రుకలు ఇచ్చే వాళ్ళందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి, గమనిక. ఎవరైతే నాకు వెంట్రుకలు ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఇంకెప్పుడు కూడా వెంట్రుకలు పెరగవు అని చెప్పారనుకోండి, ఇస్తారా వెంట్రుకలు? ఇవ్వరు. ఎందుకు ఇస్తున్నారు? ఇస్తే మళ్ళీ పెరుగుతాయి కాబట్టి ఇస్తున్నారు. మరి వాటి వల్ల దేవునికి ఉపయోగం ఏమైనా ఉందా అండి? ఆలోచించాలి కదా.
ప్రతి చిన్నది దేవుడికి, అసలు దేవునికి ఏం కావాలో తెలుసుకుంటేనే కదా దేవుడికి ఇవ్వగలం. దేవునికి ఏం కావాలో తెలియక ఇవన్నీ ఆచారాలను, మూఢనమ్మకాలను మనం పట్టుకొని వెంట్రుకలను, అరటి పండ్లను, పూలను, కాయలను ఆయనకి ఇస్తే ఆయన సంతోషిస్తాడు దేవుడు. మరి బాధపడతారు కదా. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఏమని, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఇవన్నీ నీకు ఇష్టమైనవి కావయ్యా. మరి ఈయనకి ఇష్టం కానప్పుడు మనం ఎందుకండి ఇవ్వటం? మరి దేవుడు చెప్తున్నాడు కదా ఇవన్నీ నాకు ఇష్టం లేవు, నాకు నచ్చదు అని. మళ్ళీ ఎందుకు బలులను, అర్పణలను తెచ్చి ఇచ్చేస్తున్నారు, వెంట్రుకలను ఇచ్చేస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? పెరుగుతాయి కనుకనే ఇస్తున్నారు. అలానే ఆ యాడ్లో ఏం చెప్పారు, భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేది ఏంటంటే ఒక ఊదుత్తి అంట. మనం చిన్నప్పుడు కూడా మన పుస్తకాలలో చాలామంది అందరం పెట్టుకొని ఉంటాం, ఏంటివి, నెమలీకలు. అంతేనా? నెమలీకలను బుక్లో దాచుకునే వాళ్ళం తెచ్చుకొని. ఎందుకంటే చాలా రకరకాలుగా చెప్తారండి. ఏంటంటే అవి పిల్లల్ని పెడుతుందంట. మరి మేము కూడా చేసాం చిన్నప్పుడు. అవి అది కూడా బుక్ని ఓపెన్ చేయకూడదు, కొన్ని రోజుల పాటు ఓపెన్ చేయకుండా అలానే భద్రంగా పెట్టుకుంటే అవి పిల్లలు పెడతాయని. కొన్ని రోజులు అలానే పెట్టింది, మళ్ళీ చూసేది అదేమన్నా పిండం పెట్టిందా, పిల్లని పెట్టిందా అని. కానీ అదేమి పెట్టుండదు. అలానే గ్రీన్ కలర్లో ఒక చెట్టు ఆకును కూడా మనం భద్రపరచుకునే వాళ్ళం, ఆ ఆకులను. మరి దేనికి? చదువు వస్తుందని, అది పిల్లల్ని పెడుతుందని. మరి ఇప్పుడు ఆ వెంట్రుకలు తెచ్చి పిల్లలకి ఇచ్చి, ఇదిగోరా దీన్ని తీసుకో, నీకు వెంట్రుకలు పెరుగుతుంది అంటే ఏమంటాడు పిల్లవాడు? నాకు ఉన్నాయి, నాకు పెరుగుతాయి, దీంతో నాకేం పని అంటాడు. మరి పిల్లలకి, భార్యకే పనికిరాని వెంట్రుకలను దేవునికి ఇస్తే దేవుడు ఓరుకుంటాడా అండి అలాంటివి? వాటిని మొక్కుబడులని కూడా చెప్తుంటారు, దేవునికి ఇచ్చామని చెప్తుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు బైబిల్లో? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరాన్ని ఇచ్చావు. నాకు ఇచ్చినటువంటి ఈ శరీరంతో అయ్యా ఇదిగో నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుడు శరీరాన్ని ఇవ్వటం వలన, దేవుడు శరీరం ఇచ్చి ఆయన భూమి మీదకి వచ్చారంట. మరి దేవుడు ఇచ్చిన ఈ శరీరంతో దేవుని కొరకు మనం ఏమన్నా ఉపయోగపడేలాగా చేస్తున్నామా? ఇప్పుడు దేవుడు శరీరాన్ని అమర్చాడు కాబట్టి ఆయన బలులను, పాప పరిహారార్థ బలులను వీటిని తీసుకోరు కాబట్టి దీన్ని ఎలా మార్చుకున్నారంటే, ఓకే ఇప్పుడు మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి అని చెప్పి నార్త్ ఇండియా సైడ్ అలా మనం వెళ్ళి చూస్తుంటే వారు నమ్ముకున్న దేవునికి కళ్ళని పీకిచ్చేస్తుంటారు, నాలుకను కోసేసుకొని వారికి ఇచ్చేస్తుంటారు. దేవుడు ఎక్కడైనా చెప్పాడా అండి అవయవాలను నాకు ఇచ్చేయమని? లేదు, ఆయన అవయవాలను కోరుకోడు ఎప్పుడు కూడా. అందుకే కదా కొరింథీ పత్రికలో చెప్తారు 12వ అధ్యాయం 18వ వచనంలో ఏమని, ఇదిగో ఆయన తన చిత్త ప్రకారము ప్రతి అవయవములను మన శరీరంలో ఉంచాడట, అమర్చాడట. మరి ఆయనే తన ఇష్ట ప్రకారం మనకు శరీరాన్ని ఇచ్చి ఎక్కడెక్కడ ఏ అవయవం ఉండాలి అని ఆయన నిర్మించి అమర్చి మనకిచ్చినప్పుడు మన శరీరాలను ఆయన పేరు చెప్పి పాడు చేసుకోవటం ఎంతవరకు సమంజనం? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తం ఏంటి? మరి యోహాను సువార్తలో చదువుకున్నాం కదా, ఆయన ఇదిగో నన్ను పంపిన వాని చిత్తమే చేయుటకి నేను వచ్చాను, నా కొరకు నేను రాలేదు, నన్ను పంపిన వాని పని చేయుటకు, ఆయన కార్యం చేయటానికి నేను ఎల్లప్పుడూ అదే చేస్తున్నాను. ఇలాంటి ఉద్దేశంతోనే, ఇలాంటి ఒక గోల్ని ఆయన పెట్టుకొని యేసుక్రీస్తు వారు బ్రతికినట్టు మనం చూస్తుంటాం. ఇక శరీరాలను నాశనం చేసుకునే వాళ్ళు దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగపరుస్తున్నారా అంటే లేదండి. ఆ మధ్యకాలంలో మనందరం వినే ఉంటాం, మరి గుప్త నిధుల కోసం తన సొంత కుమారుణ్ణే తీసుకొని వెళ్ళి బలి ఇచ్చేశాడంట. మరి ఎక్కడైనా దేవుడు కోరుకుంటాడా అండి మనిషి మరొక మనిషిని బలి ఇవ్వటం? లేదు, ఆయన ఇవేవి కోరుకోడు. బలి అన్నది దేవుడు కోరుకోడు అసలు. ఆయనకి ఇలాంటివి ఏవీ నచ్చదు. ఆయనకు కావాల్సింది ఏంటి అంటే, ఇదిగో నేను నీకు ఒక శరీరాన్ని ఇచ్చాను కదా, ఇచ్చినటువంటి ఆ శరీరంతో నా కొరకు
పని చేయాలి, దేవుని కొరకు ఉండాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. మరి ఇందాక మనం వాక్యపట్టణం చదువుకున్నాం కదా, మరి చదివినప్పుడు ఎంతవరకు మనకు అర్థమైందో లేదో కానీ ఇప్పుడు ఒకసారి మరలా మా మాటలను మనం చూసినట్లయితే మీకా గ్రంథం 765 పేజీ నంబర్, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి మనం ఆలోచించామనుకోండి. మీకా ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును ప్రశ్నిస్తున్నాడండి. ఎవరు? దేవుడు కాదు, మీకా గారు దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు వారికి చెబుతున్నారు, అడుగుతున్నారు, మనం ఏమి తీసుకొని వెళ్దాం? మీకా గారు ప్రజల పక్షాన ఉంటూ దేవుణ్ణి అడుగుతున్నారు. మనం దేవుని దర్శించాలంటే మనం ఏమి తీసుకొని వెళ్దాం? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా? మనం దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, దేవుణ్ణి మనం దర్శించాలనుకుంటున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేయాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం తీసుకురావాలి? 7 దూడలను తీసుకొని వచ్చి ఆయన చూస్తే సరిపోతుందా? అలానే 1000 కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా? ఇలాగా 1000 కొలది పొట్టేళ్లను, 7 దూడలను, వేలాది కొలది నదులంత విస్తారమైన తైలమును, వీటన్నిటినీ తీసుకుని వచ్చి నేను దేవుణ్ణి దర్శిస్తే ఆయన సంతోషిస్తాడా? అలానే నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా? దేవుడు ఎక్కడైనా జ్యేష్ఠపుత్రుని అడుగుతారని మనుషులను అడుగుతాడా ఆయన అర్పణగా? లేదు. అతిక్రమముల నిమిత్తం ఆయన ఇమ్మంటారా? లేదు. మరి చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు ఎవరిని మనల్ని అరే వారు గొర్రెలరా, వారు పాపులు. మనం పాపులం ఎప్పుడు అంటే బాప్తిస్మము తీసుకొనక మునుపు మాత్రమే మనం పాపులం. ఎప్పుడైతే మనం పాపపు లోకంలో నుండి వేరు చేయబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఎలా పిలువబడ్డామో తెలుసా? దేవుని సొత్తుగా, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇదిగో దేవుని కుమారులం అన్నారు, ఈ ముల్లోకాల అధిపతికి వారసులం అన్నారు. మరి ఇంత గొప్పగా జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? అదే ఇక్కడ అడుగుతున్నాడు, ఏమి ఇవ్వగలం? 7 దూడలను తెచ్చిస్తే సరిపోతుందా? వేలాది పొట్టేళ్లను తెచ్చిస్తే సరిపోతుందా? వేలాది కొలది నదులంత విస్తారమైన తైలమును తీసుకొని వచ్చి ఆయన చూస్తే ఆయన సంతోషిస్తాడా? మరి ఏంటి? మరి నేను చేసిన పాపములకు ఏం చేయాలి? నేను చేసిన తప్పులకు ఏం చేయాలి? మరి ఏం చేయాలి అన్నప్పుడు తెలియదా అండి వీళ్ళకి, ఇశ్రాయేలుకి? దేవుడు మరనాడు సీనాయి కొండ మీద మోషేని పిలిపించి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది కదా ఇశ్రాయేలుకి. ఏంటవి ఆజ్ఞలు? ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపం నా రూపం ఏ రూపాన్ని మీరు చేసుకొనకూడదు, ఇదిగో మీరు విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి, నా నామమున వ్యతిరేకంగా మీరు ఉచ్చరింపకూడదు, తల్లిదండ్రులను సన్మానించండి, నరహత్య చేయకండి, దొంగలించొద్దండి, అబద్ధ సాక్ష్యము పలకవద్దండి, నీ పొరుగువానిని ఏది కూడా ఆశించొద్దండి. ఎవరి గురించి? ఇదిగో నీ పొరుగువాని ఇళ్ళ, భార్య, దాసి ఏది కూడా మీరు ఆశించకండి అని చెప్తే వీళ్ళు ఇవన్నీ చేసేసి తప్పు చేసిన తర్వాత దేవుని యొద్దకు వచ్చి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి వీళ్ళంతా కూడా. అనగా ప్రజలందరూ మీకా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెబుతున్నాడు, మనం కూడా అంతే కదా, అధికారుల క్రింద ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా మనం తప్పు చేసేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ధనాన్ని ఇచ్చేస్తుంటారు చాలామంది. కాబట్టి ఇక్కడ ఇలా చేస్తే సరిపోదు. అదే అడుగుతున్నాడు, ఏమని? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చేస్తానా? నేను చేసిన పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా అని అడుగుతున్నప్పుడు ఆయన చెబుతున్నాడు ఏమని? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో, వీటన్నిటిలో ఇవి కాదు, ఏది ఉత్తమమో ఆల్రెడీ నేను మీకు తెలియజేయడం జరిగింది. ఎక్కడా? మోషే గారికి ఆ కొండ మీద ఆజ్ఞ రూపకంగా 10 ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. మరి తెలియజేశాను, అయినా కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వ్యక్తిగతంగా మనకు ఉండవలసిన 3 అని ఇక్కడ చెప్తున్నారు. అవేంటని వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఏమని? న్యాయముగా నడుచుకొనుటయు. న్యాయంగా నడుచుకోవాలంటాను, యథార్థంగా న్యాయంగా. ఎక్కడ మనం ఏ స్థితిలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా
న్యాయంగా ఉండాలి. అందరినీ సమానంగా ప్రతి దాంతోనూ మనం న్యాయంగా ఉండాలి. అలానే కనికరమును ప్రేమించాలంట. చాలామంది అలా మనం బయట వెళ్తున్నప్పుడు, అయ్యా నన్ను కనికరించండి, నా మీద దయ చూపించండి, నన్ను ఆదరించండి, ఇదిగో నాకు సహాయం చేయండి, నా మీద దయ చూపండి అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట? ప్రేమ చూపించాలి. అదే కదా ఉంది, కనికరమును ప్రేమించాలి. అలానే దీన మనసు కలిగి మనం ఉండాలి. ఎలా ఉండాలి అంటే తగ్గింపు స్వభావం కలిగి మనం ఉండాలి. న్యాయంగా ప్రవర్తించుకోవాలి. అలానే కనికరం కలిగిన వారంగా ఉండాలి. దీన మనస్సు, అది కూడా ఎవరి ఎడల అంటే దేవుని ఎడల. ఇలా ఉంటున్నప్పుడే ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. వీటికి మించి ఏమైనా అడుగుతున్నాడా? లేదు కదా. ఈ దూడలను, పొట్టేలను, తైలములను, నీ గర్భఫలాలను ఏది అడగలేదు దేవుడు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇలా జీవిస్తే ఇదే దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని చెప్తున్నారండి. అంటే దేవుని కోరిక ఏంటి అంటే మనం ఎవరం కూడా పాపము చేయకూడదు, పాపులంగా మనం ఉండిపోకూడదు. అందుకే మనం అలా ఉండిపోకూడదు కాబట్టి ఆయన ముందే మనం పాపం చేస్తామని ఆయనకు ముందే తెలిసి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారో ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 నుండి మనం ఆలోచించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు మనం ఆలోచించుకోగలిగితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడ్డామా? మనందరము విమోచింపబడ్డాం కదా. బాప్తిస్మం ద్వారా, రొట్టె ద్రాక్షారసం ద్వారా మనందరం కూడా యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనందరం శుద్ధులమవుతున్నాం, విమోచింపబడుతున్నాం పాపం ద్వారా. మరి అది మీరు ఎరుగుదురు కదా. కాబట్టి తర్వాత ఏం చెప్తున్నాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించాడంట. ఏమి నియమించాడంట? మనందరం కూడా ఇదిగో అమూల్యమైన రక్తం, అందులో ఏది కలుషితం లేదు, అమూల్యమైన రక్తం. అది కూడా ఎలాంటిదంటే నిర్దోషం, నిష్కలంకం, ఎలాంటి కలంకం కూడా అందులో లేదు. అలాంటి గొర్రె పిల్ల వంటి రక్తం, క్రీస్తు రక్తము చేత మనందరం విమోచింపబడిన మనం ఎలాంటి నిరీక్షణ గలవారమే ఉండాలి. యేసుక్రీస్తుల వారు వచ్చారా? దేని ద్వారా మనం విమోచింపబడ్డాం? మరి యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం కన్యకైన మరియ గర్భాన ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి, ఆయన మరణించి సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన ఆయన మరలా ఏదో ఒక రోజున అదే రీతిగా ఆయన వస్తారు. వచ్చిన ఆయన ఎలాగైతే లేవబడ్డాడో మనందరినీ కూడా అలాగే లేపుతాడు. ఇలాంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన అందరినీ కూడా చేర్చుకుంటాడని ఇక్కడ అదే కదా చెప్పారు. ఏమని? మీరు యేసుక్రీస్తు వారి రక్తం చేత విమోచింపబడ్డారు. విమోచింపబడిన మీరు ఇలా విమోచింపబడాలి అని, పరిశుద్ధులుగా ఉండాలి అని, పవిత్రులుగా ఉండాలని, క్రీస్తు రక్తం ద్వారా అనునిత్యం కడగబడుతూ ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన అనుకునేసాడంటాను. మరి నేను పిల్లల్ని కంటాను, వాళ్ళు త్రోవ తప్పిపోతారు, పాపం చేస్తారు, కాబట్టి వాళ్ళందరి నిమిత్తం తన కుమారుణ్ణి ఆయన చంపుకున్నాడని. అంతేనా? మన అందరి పాపాలకు బదులుగా ఎవరు మరణించేశారు? యేసుక్రీస్తుల వారు ఏమైనా పాపం చేశారా? లేదు. యేసుక్రీస్తుల వారు ఏమైనా తప్పు చేశారా? లేదా. ఆయన ఏ తప్పు లేదు. అందుకే చెప్పాడు కదా, ఏమని? ధైర్యంగా నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? అంత ఉన్నతమైన జీవితాన్ని ఆయన జీవించినప్పుడు, మన కోసం ఆయన శిలువ యాగం చేసినప్పుడు, అలాంటి ఆయనను మనం విశ్వసించి, అలాంటి ఆయన పైన మనం నమ్మకం ఉంచి, ఆయన నడిచిన ఆ త్రోవలో మనం నడిస్తే మనం ఖచ్చితంగా దేవుని చెంతకు చేరుకుంటాం. దేవుడు కోరుకుంటున్నది కూడా మన నుండి ఇదే. ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే, ఆయన ఆస్తిని కోరుకోలేదు, ఐశ్వర్యాలను కోరుకోలేదు, కేవలం ఆయన వద్దకు రమ్మంటున్నాడు. మరి ఈ వాస్తవాన్ని గుర్తిరిగిన ఆనాటువంటి భక్తులు, ప్రవక్తలు, శిష్యులు వీళ్ళందరూ కూడా తమ ఆస్తులను పోగొట్టుకున్నారు, తమకున్న చరాస్తి రాసులను అమ్మేసుకున్నారు. దేనికి? దేవుడు
ఈ లోకంలో ఇవ్వకపోయినా మాకు మరణం తర్వాత మాకు ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తాడు. పోగొట్టుకున్నారు, అవమానాలు పొందుకున్నారు, కానీ యేసుక్రీస్తులో నిలకడగా ఉంటూ తప్పిపోకుండా మనం దేవుని చెంతకు చేరటమే దేవుని యొక్క కోరిక. కాబట్టి వేలాది దూడలను, పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఇవన్నీ తెచ్చి ఆఖరికి జ్యేష్ఠకుమారుని బలిగా ఇస్తానన్నా దేవుడు తీసుకోడు. ఎందుకంటే ఆయన బలి అర్పణ ఆయన కోరేవాడు కాదు. మరి ఏం కోరుకుంటున్నాడు అంటారా ఆయన? ఇదిగో మన అందరం కూడా క్రీస్తు ద్వారా ఆయన చెంతకు చేరుకోవాలి. మరి క్రీస్తు, నేను దేవుని నమ్ముతానండి, దేవుని విశ్వసిస్తాను, కానీ నేను క్రీస్తు ద్వారా రాను అంటే అస్సలు మనం పోలేమండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి క్రీస్తు ద్వారా ఆయన చెంతకు చేరడం అనేది ఆయన కోరిక అని తెలియజేస్తూ, ఈ కొద్ది మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.